ఆకివీడు రామాలయ వివాదంపై ఏపీ హైకోర్టు సంచలనం తీర్పునిచ్చింది. ఆలయ నిర్మాణ అనుమతుల్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను ధర్మాసనం కొట్టేసింది. దశాబ్దాల చరిత్ర ఉన్న ఆలయ నిర్మాణంపై అభ్యంతరాలు వ్యక్తం చేయడంపై కోర్టు సీరియస్ అయింది. పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడులో రామాలయ నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది. ఆలయ నిర్మాణ అనుమతులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. గత 80 ఏళ్లుగా అక్కడ రామాలయం ఉన్నట్లు రెవెన్యూ రికార్డుల ద్వారా స్పష్టంగా అర్థమవుతోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. చారిత్రక ఆధారాలను కాదనలేమని స్పష్టం చేస్తూ అభ్యంతరాలను తోసిపుచ్చింది. ఆలయ నిర్మాణానికి సంబంధించి జిల్లా కలెక్టర్, నగర పంచాయతీ కమిషనర్ ఇచ్చిన అనుమతులు సక్రమమేనని హైకోర్టు తేల్చి చెప్పింది. అన్ని ఆధారాలు, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే అధికారులు అనుమతులు మంజూరు చేశారని కోర్టు పేర్కొంది. దీంతో రామాలయ నిర్మాణాన్ని అడ్డుకోవాలని చూసిన వారికి న్యాయస్థానంలో గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఈ తీర్పుపై ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు హర్షం వ్యక్తం చేశారు. రామాలయ స్థలంపై హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిందని కొనియాడారు. చాలా స్పష్టంగా, విస్పష్టంగా ఎటువంటి అవకాశం లేకుండా ఈరోజు అతని పిటిషన్ని కొట్టివేయటం జరిగింది. సరే, మళ్ళీ యథాప్రకారం అతను ఏమన్నా మరలా స్టే విధించారని చెప్పి పిచ్చి బాబుడు వాగి అది మళ్ళీ ఆ సాక్షుడు వేసుకుంటే సరే, అదేమవుతుందో నేను చెప్పలేను, కానీ కొట్టేశారు. ద పిటిషన్ ఫైల్డ్ బై జడ శ్రవణ్ కుమార్ గాట్ డిస్మిస్డ్. 3 సార్లు పోయిన తర్వాత కూడా మరలా 4వసారి ముందు అనుమతులు లేకుండా కట్టకూడదు. అనుమతులు వచ్చిన తర్వాత అనుమతులు ఇవ్వటం తప్పు, ఆ స్థలంలోనే కట్టకూడదు. అది కొట్టేశారు. మళ్ళీ వెళ్ళాడు, అదే పాయింట్, మళ్ళీ కొట్టేశారు. ఇప్పుడు 4వసారి అనుమతి ఇచ్చిన వాళ్ళ మీద అనుమతులు రద్దు చేసి చర్యలు తీసుకోవాలన్నట్టుగా మళ్ళీ మరొక పిటిషన్ వేస్తాయి. దాన్ని మళ్ళీ కొట్టివేయటం జరిగింది. డర్రమోహం వేసుకుని బయటిపోయాడు. గతంలో ఈ వ్యవహారంపై దాఖలైన పిల్స్ ను కూడా హైకోర్టు ఇప్పటికే డిస్మిస్ చేసింది. తాజాగా రిట్ పిటిషన్లను విచారించిన ధర్మాసనం రికార్డుల ప్రకారం ఆలయ ఉనికిని గుర్తించింది. ఏళ్లనాటి చరిత్ర ఉన్న పుణ్యక్షేత్రం విషయంలో వివాదాలు సృష్టించడం సరికాదని కోర్టు అభిప్రాయపడింది. హైకోర్టు తీర్పుతో ఆకుబిడిలో రామాలయ నిర్మాణ పనులు ఇక వేగవంతం కానున్నాయి.